కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళితే ఎస్‌సి గురుకుల సొసైటీలో గౌరవ వేతనంతో పనిచేస్తున్న 11 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తూ ఇన్‌చార్జ్ సెక్రటరీ శారదా ఉత్తర్వులు జారీ చేశారండి. వీరందరూ మంగళవారం నుంచి విధులకు రాకూడదని స్పష్టం చేశారు. సొసైటీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వీరి గడువు ఈ ఏడాది నవంబర్ వరకు ఉంది. సాధారణంగా ప్రభుత్వ శాఖలు, అనుబంధ కార్పొరేషన్లు, సొసైటీల్లో గౌరవ వేతనం కింద ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే గడువు పూర్తయ్యాక తొలగించాలి. తర్వాత అవసరం అనుకుంటే పొడిగిస్తారు. ఇక్కడ మాత్రం 6 నెలల ముందే తొలగించడం వివాదాస్పదంగా మారింది. సోమవారం విధుల్లో ఉండగా మరో గంటలో డ్యూటీ పూర్తవడానికి ముందే ఆ 11 మందిని టెర్మినేట్ చేస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతో ఇన్ఛార్జ్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సిస్టమ్ అడ్మిన్, ప్రోగ్రామర్స్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్, అకాడమిక్ కన్సల్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. అలాగే మరొక విషయానికి వెళ్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా విధులు చేపట్టాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హతతో శానిటరీ ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందాలి. మొదట్లో ఈ శిక్షణలకు కేవలం ప్రభుత్వ పరిధిలోని ట్రైనింగ్ కేంద్రాల్లో మాత్రమే 18 నెలల పాటు శిక్షణ ఇచ్చేవారు. తర్వాత కాలంలో పలు ప్రైవేట్ సంస్థలు కూడా శిక్షణ ఇచ్చాయి. కాగా 2002-2003 సంవత్సరంలో డిఎస్సి ద్వారా కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ ఉద్యోగులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో ట్రైనింగ్ పొందిన వారు కూడా కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలు పొందారు. ఆ తర్వాత 2024 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఆ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 89 మంది కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు. మరో 32 మందికి రెగ్యులర్ కావాల్సి ఉండగా అంతలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. తమను కూడా రెగ్యులర్ చేసి ఆదుకోవాలని కోరుచున్నారు. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని జీవిస్తున్నాం. 2003 సంవత్సరం నుంచి విధులు చేపడుతున్నాం. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలని పిహెచ్సి శివరాం కోరుచున్నారు. అలాగే నేను 2003 నుంచి విధుల్లో ఉన్న మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని పిహెచ్సి చాంద్ బాసా కోరారు. అలాగే ఈ శాఖను నమ్ముకొని ఏళ్ల తరబడి విధులు చేపడుతున్నాం. మా సహచార ఉద్యోగులకు చాలామందికి రెగ్యులర్ అయ్యింది. మేము అన్ని విధాలా అర్హులం. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలని కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ పిహెచ్సి నరసయ్య కోరుచున్నారు. అలాగే ఇతని పేరు మునిరెడ్డి. చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు ఎంపీహెచ్ఏగా పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం తిరుపతి ఎస్విఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందారు. 2006 నుంచి కాంట్రాక్టు ఎంపీహెచ్ఏగా విధులు చేపడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగిగా 2027 ఏప్రిల్ 30వ తేదీన రిటైర్మెంట్ అవుతారు. అదే రెగ్యులర్ అయితే 2029 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ చెందుతారు. తనలాంటి వారికి చాలామందికి ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి. అన్ని అర్హతలు ఉండి తమకెందుకు రెగ్యులర్ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ కోసం పలువురు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.